హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th వన్, ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ద ప్యారలగ్రామ్ హూజ్ కాన్సిక్యూటివ్ వర్టిసెస్ ఆర్ 2, 4, -1, 3, 6, -1 అండ్ 4, 5, 1. చూడండి వాడు ఏమంటున్నాడంటే ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ద ప్యారలగ్రామ్ అంటున్నాడు. ఓకే, సో ప్యారలగ్రామ్ ఎలాగ ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది కదా. సో ప్యారలగ్రామ్ ఎలాగ ఉంటుంది, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఇది ప్యారలల్, ఇది ప్యారలల్ అనమాట. ఈ విధంగా కొంచెం క్రాస్గా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు ప్యారలలోగ్రామ్ అనమాట. ప్యారలలోగ్రామ్కి ఇక్కడ మనకు 4 వర్టిసెస్ అయితే ఉంటాయన్నమాట. అర్థమైందే. వాడు ఏమంటున్నాడంటే ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ హూజ్ కాన్సిక్యూటివ్ వర్టిసెస్ ఆర్. కాన్సిక్యూటివ్ వర్టిసెస్ అంటే ఏం లేదు, సో ద వర్టిసెస్ అని అర్థం అనమాట. అర్థమైందే. సో ఇది వచ్చేసి నేను A, B, C, D ఈ విధంగా ఇచ్చుకుంటాను. అర్థమైందే. సో ఏ వచ్చేసి మనకు 2, 4, -1, B వచ్చేసి మనకు 3, 6, -1, మనకు C వచ్చేసి 4, 5, 1 ఈ విధంగా ఉన్నట్టయితే నాకు D యొక్క వర్టెక్స్, ఓకే, అది కూడా మనకు 4th వర్టెక్స్ అంటున్నాడు వాడు. ప్యారలలోగ్రామ్కి 4th వర్టెక్స్ కనుక్కోమన్నాడు. అలాగైతే మనకు మిగతా 3 అయితే ఇచ్చేసాడు. ఇక్కడ వచ్చేసి ఏ విధంగా తీసుకుంటామంటే చూడండి, ఎప్పుడైనా కానీ ప్యారలలోగ్రామ్లో మనకు ఏసీ ఒక లైన్ సెగ్మెంట్ అయినట్టయితే, ఓకే, అదేవిధంగా బీడీ అనేది ఇక్కడ మనకు లైన్ సెగ్మెంట్ అయినట్టయితే, ఓకే, సో ఇక్కడ మనకు బీడీ అనేది లైన్ సెగ్మెంట్, ఏసీ అనేది లైన్ సెగ్మెంట్ అలాగైనట్టయితే మనకు ఇక్కడ మనకు ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏసీ యొక్క మిడ్ పాయింట్, బీడీ యొక్క మిడ్ పాయింట్ రెండు సేమ్ అనమాట. ఏసీ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్, బీడీ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ రెండు ఈక్వల్ అనమాట. ఇది కండిషన్ మనకు ప్యారలలోగ్రామ్లో. సో కాబట్టి మనకు ఈ విధంగా అయితే మనమైతే 4th వర్టెక్స్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఏ వచ్చేసి మనకు x1, y1, z1, బి వచ్చేసి x2, y2, z2, సి వచ్చేసి x3, y3, z3 అనుకున్నట్టయితే డి వచ్చేసి మనకు x4, y4, z4 ఈ విధంగా అనుకుంటాం అనమాట. ఓకే, సో కామా ఇది ఈ విధంగా మనకైతే అనుకుంటాము. అలా అయితే మనకు మిడ్ పాయింట్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అనమాట. చేస్తాం, ఈ రెండు ఈక్వల్ కాబట్టి అది ఈక్వల్ చేసుకున్నట్టయితే, సాల్వ్ చేసుకున్నట్టయితే బయట పడిపోద్ది ఇక్కడ మనకు 4th వర్టెక్స్ అనేది. అర్థమైందా. మనకు తెలుసు కదా మిడ్ పాయింట్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి ముందుగా ఎలా సాల్వ్ చేస్తామనేది ఆన్సర్. గివెన్ వర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆర్ వాడిచ్చిండేది వర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ రాసిద్దాం. ఏ వచ్చేసి x1, y1, z1 వచ్చేసి మనకు 2, 4, -1, అదేవిధంగా B x2, y2, z2 వచ్చేసి మనకు 3, 6, -1, అదేవిధంగా C x3, y3, z3 = 4, 5, 1 అనమాట. అదేవిధంగా లెటర్ D x4, y4, z4, B 4th వర్టెక్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ అనుకుందాం. ఓకే, సో ఈ విధంగా మనకు ABCD అనేది ఒక ప్యారలలోగ్రామ్. ఏ వచ్చేసి ఇది, B, C, D అనమాట. D ఏంటన్నది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట కదా, అది అనమాట. సో ఇప్పుడు మనకు తెలిసి we know that in parallelogram మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD అనమాట. సో కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా అయితే యూజ్ చేద్దాం. అగైన్ we know that the మిడ్ పాయింట్ ఆఫ్ AB, ఓకే, ఏబీ యొక్క లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ కావాలి అంటే ఈజ్ x1 + x2/2, y1 + y2/2, z1 + z2/2 అనమాట. ఇది మనకు మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకే, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు మనము మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ యొక్క మిడ్ పాయింట్ రాద్దాం. అంటే ఇక్కడ మనకు ఇది ఏసీ యొక్క మిడ్ పాయింట్ అర్థమైందా. ఇది మనకు x1, y1, z1, ఇక్కడ మనకు x2, y2, z2 అనుకున్నట్టయితే ఇక్కడ నేను మిడ్ పాయింట్ ఫార్ములా అయితే అప్లై చేస్తాను. ఇది x1 + x2/2 అంటే మనకు 2 + 3, ఓకే, సో ఇక్కడ మనకు 3 అంటే ఇది అయిపోద్ది. అదే చూడండి, మిస్టేక్ చేయొద్దండి, చాలా జాగ్రత్తగా చూడండి. 2 + 4/2, అదేవిధంగా y1 + y2 అంటే మనకు ఇక్కడ ఏమవుతుంది, మనకు అంటే చెప్పండి, ఇక్కడ మనకు 4 + 5/2, అదేవిధంగా z1 + z2/2 అంటే మనకు -1 + 1 / 2 ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ యొక్క మిడ్ పాయింట్ ఇది అనమాట కదా. సో అది ఇప్పుడు మనకు బీడీ
ఇవి రెండు మిడ్ పాయింట్ 3 ప్లస్ x4/2 ఓకే కమా అదేవిధంగా 6 ప్లస్ y4/2 కామా -1 ప్లస్ z4/2 అనమాట. ఈ విధంగా అయితే ఈక్వల్ ఇవి రెండు కదా ఈ విధంగా. సో మనకు 2 + 4 అంటే 6 6/2 6/2 కామా 9/2 కామా ఇక్కడ +1 -1 క్యాన్సిల్ 0/2 0/2 0 ఈ విధంగా అయితే అయిపోయిందనమాట. ఈజ్ ఈక్వల్ టు అదే ఇక్కడ వస్తుంది కదా 2 అని 2 3 పోతుంది ఇక్కడ పోతుంది అంతే. ఈ విధంగా ఈజ్ ఈక్వల్ టు 3 + x4/2 కామా 6 + y4/2 కామా -1 + z4/2 ఈ విధంగా అయితే అలాగే ఉండాలి. ఇవి ఇంకా మనకి ఏం చేయడానికి రాదు కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అనమాట. సో కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ టు 3 + x4/2 2ని సైడ్ వచ్చేద్దాం. 3 2 6 ఈజ్ ఈక్వల్ టు 3 + x4 కావాలి కాబట్టి 3ని కూడా ఈ సైడ్ వచ్చేద్దాం. x4 ఈజ్ ఈక్వల్ టు 6 - 3 6 - 3 అంటే 3 x4 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 9/2 ఈజ్ ఈక్వల్ టు 6 + y4/2 ఇక్కడ మనకు ఇక్కడ కింద డినామినేటర్లో ఇక్కడ కూడా కింద డినామినేటర్లో 2 గెట్స్ క్యాన్సిల్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 9 ఈజ్ ఈక్వల్ టు 6 + y4 కావాలి కాబట్టి దీన్ని సైడ్ పంపించేద్దాం. y4 ఈజ్ ఈక్వల్ టు 9 - 6 y4 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ మనకు 0 ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ z4/2 ఓకే. సో 2ని సైడ్ చేద్దాం. 0 అంటే ఎనీథింగ్ ఈజ్ 0 ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ z4 -1 ఈ సైడ్ చేద్దాం. z4 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. 1 అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే అయిపోయింది. దేర్ఫోర్ ఫోర్త్ వర్టెక్స్ ఈజ్ ఏమవుతుంది dx4, y4, z4 ఏమైపోయింది 3, 3, 1 అనమాట. ఇది మనకు ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ద ప్యారలెలోగ్రామ్. అర్థమైందా? ఏమి యూజ్ చేసాం? మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. ఓకే, రెండు సేమ్ అనమాట. అది అందుకని మనం ఆ ఫార్ములా యూజ్ చేసేసి అయితే చేసేసామన్నమాట ఈ విధంగా సింపుల్గా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది 8th one. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ YZ ప్లేన్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ AB. ఓకే, అండ్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాడు. ముందుగా జాగ్రత్తగా వినండి నేను చెప్తున్నాను అనేది. చూడండి, ఫైండ్ ద రేషియో అంటున్నాడు. రేషియో అయితే ఫైండ్ చేయమంటున్నాడు, అది కూడా ఇన్ విచ్ YZ ప్లేన్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ AB అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి AB అనేది ఇక్కడ మనకు ఒక లైన్ సెగ్మెంట్ అయినట్టయితే ఇక్కడ మనకు YZ ప్లేన్. ఓకే, సో YZ ప్లేన్ అనేది ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు Y అనుకుందాం, అదేవిధంగా ఇది Z. ఓకే, ఎలాగో తీసుకున్నాడు పర్పెండిక్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. Y యాక్సిస్, Z యాక్సిస్ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు ఇక్కడ మనకు YZ ప్లేన్ అనేది ఇక్కడ మనకు AB అనే లైన్ సెగ్మెంట్ని ఎంత రేషియోలో చేస్తుంది అని ఇక్కడ మనకు చెప్పమంటున్నాడు. ఫైండ్ రేషియో అంటున్నాడు. అదేవిధంగా అండ్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాడు. అర్థమైందే? అంటే ఇక్కడ మనకు ఏమైనట్టు ఈ విధంగా YZ ప్లేన్ అనేది ఎంత రేషియోలో చెప్తుంది అని చెప్పమంటున్నాడు. YZ ప్లేన్ అనేది ఎంత రేషియోలో చేస్తుంది AB అనే లైన్ సెగ్మెంట్ చెప్పమంటున్నాడు. ఓకే, ముందుగా ఇక్కడ వరకు అయితే చేద్దాము, ఆ తర్వాత ఇది ఏంటన్నది మీకు క్లారిటీ వస్తుంది. అర్థమైతే? చూడండి ఎలా చెప్తాను చెప్పండి. YZ ప్లేన్ ఉంది, ఇప్పుడు ఎంత రేషియోలో చేస్తుంది ఒక లైన్ సెగ్మెంట్ అంటే ఫార్ములా ఏంటి? మనకు YZ ఉందంటే ఏమవుతుంది -x1:x2 అయితే అయిపోతుంది అనమాట. అర్థమైతే? ఈ ఫార్ములా అయితే యూజ్ చేసి ఎంత రేషియోలో ఉందని ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఆన్సర్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏ వచ్చేసి మనకు x1 y1 z1 ఈజ్ ఈక్వల్ టు 2, 4, 5. అదేవిధంగా B వచ్చేసి మనకు x2, y2, z2 3, 5, -4 అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే అయిపోయింది. వీ నో దట్ ఫార్ములా వేసేద్దాం. మనకు వాటి రేషియో కనుక్కోమన్నారు కాబట్టి వీ నో దట్ ఏం తెలుసు మనకు ద YZ ప్లేన్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ AB ఇన్ ద రేషియో -x1:x2 అనమాట. సో -x1 అంటే ఇది 2:x2 అంటే ఇది అనమాట 3 ఈ విధంగా. ఓకే, -2:3. ఇక్కడ మైనస్ ఉంది అంటే ఎప్పుడైనా కానీ నేను చెప్పాను. సో మైనస్ ఉందంటే ఇక్కడ మనకు AB ఈ విధంగా ఉన్నట్టు, మనకు ఈ విధంగా ఉన్నట్టు P అనేది. ఓకే, సో P అనేది మనకు పాయింట్ అయినట్టయితే ఇక్కడ మనకు AB అనేది ఎంత రేషియోలో చేస్తుందంటే మనకు 2:3 రేషియోలో అయితే డివైడ్ చేస్తుంది. అది కూడా మనకు మైనస్ ఉంది కాబట్టి ఎక్స్టర్నలీ గుర్తుపెట్టుకోండి, ఎక్స్టర్నలీ. ఓకేనా? సో చూడండి ఎక్స్టర్నలీగా డివైడ్ చేస్తుంది. చూడండి ఇక్కడ మనకు P డివైడ్స్ AB ఇన్ ద రేషియో L:M తీసుకుంటాం. L:M ఈజ్ ఈక్వల్ టు 2:3
ఎక్స్టర్నల్లీ, ఇక్కడ మైనస్ అనేది ఎక్స్టర్నల్లీ అని అర్థం అనమాట. కాబట్టి మనం ఇక్కడ వాడు అదే చెప్తున్నాడు చూడండి. అండ్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాడు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే దీన్ని కనుక్కోమంటున్నాడు వాడు. అర్థమవుతుందా మీకు? సో దీన్ని అయితే కనుక్కోమంటున్నాడు. అంటే ఇక్కడ ఇది ఎలాగున్నట్టు మనకు, దీన్ని ఎలాగున్నట్టు అంటే వైజెడ్ ప్లేన్ ఉన్నట్టు అనమాట. వైజెడ్ ప్లేన్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉంటుందో సో అది అనమాట. దానికి సంబంధించింది ఇక్కడ మనకి ఈ విధంగా అయితే పాయింట్ అయితే అయిపోతుందన్నమాట. అర్థమైందే? పి అనేది ఇప్పుడు మనకి ఎక్స్టర్నలీ కాబట్టి మనకు వైజెడ్ ప్లేన్కి ఏ విధంగా ఉన్నట్టు సేమ్ సైడ్ లై అవుతున్నట్టు అనమాట పాయింట్స్ అనేది. అర్థమైందే? సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మీకు తెలిసిండేది. అగైన్ వీ నో దట్, మనకు తెలుసు ఏంటి, మనకు ఈ విధంగా మనకి ఎక్స్టర్నల్లీగా చేస్తుంది ఈ పాయింట్ కావాలంటే ఫార్ములా ఇంతకుముందు చూసామన్నమాట. ఈ విధంగా ఉంది ఏబీ అనే లైన్ సెగ్మెంట్, ఈ విధంగా ఉంది. పి అనేది మనకి ఎక్స్టర్నల్లీ అయినప్పుడు ఈ పాయింట్ కావాలన్నప్పుడు ఫార్ములా చెప్పాను కదా. ఏంటి మనకు చూడండి, ఇఫ్ పి డివైడ్స్ ఏబీ ఇన్ ద రేషియో ఎల్/ఎం ఎక్స్టర్నల్లీ అన్నప్పుడు దెన్ P is equal to Lx2 minus Mx1 divided by L minus M, Ly2 minus My1 divided by L minus M, Lz2 minus Mz1 divided by L minus M అనమాట. ఈ ఫామ్లో వేసుకున్నట్టయితే మనకు సాల్వ్ చేసి ఇక్కడ మైనసే తీసుకున్నాము చూడండి, ఎక్స్టర్నల్లీ కాబట్టి. ఇంతకుముందు డిస్కస్ చేసాం ఈ ఫామ్లన్నీ మనకు తెలిసిండేదే కదా, నేర్చుకున్నారు ఇంతకుముందు అది అనమాట. చూడండి ఇక్కడ మనకు మీరు ఎప్పుడైనా కానీ ఫార్ములా అప్లై చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. చూడండి P ఈజ్ ఈక్వల్ టు L/M అంటే ఇక్కడ మనకు రేషియో. ఓకే, సో L అంటే 2, M అంటే 3 అయితే అయిపోద్ది అనమాట. ఓకే, ఇది పాయింట్ మనకు ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకు x1 y1 z1 x2 y2 z2 అనమాట. ఓకే, సో ఇది మీరు ఈ ఫార్ములా అప్లై చేయండి. యాజ్ ఇట్ ఈస్గా నీట్గా క్లియర్ కట్గా అయితే మీరు అప్లై అయితే చేయండి. అప్పుడు మనకు P ఈజ్ ఈక్వల్ టు 2 × 3 minus 3 × 2 divided by 2 minus 3, 2 × 5 minus 3 × 4 divided by 2 minus 3, 2 × minus 4 minus 3 × 5 divided by 2 minus 3 అయితే అయిపోయింది అనమాట. P ఈజ్ ఈక్వల్ టు 3 2 6, 6 minus 6 అనమాట. 6 minus 6, 3 2 6 divided by 2 minus 3 అంటే -1. అదేవిధంగా 5 2 10, 10 minus 3 4 12 divided by -1. అదేవిధంగా 2 × -4 అంటే -8, minus 3 5 15 డివైడెడ్ బై -1 అనమాట. అర్థమైందా? సో 6 minus 6 అంటే 0, 0 బై ఎనీథింగ్ 0 అని ఇంకా టోటల్గా. సో 0, 10 minus 12 అంటే -2 అయిపోద్ది డివైడెడ్ బై -1, మైనస్ క్యాన్సిల్ 2 అనమాట. ఇంకా 2, అదేవిధంగా -8 -15 అంటే -23 డివైడెడ్ బై -1, ఇంకా -1 క్యాన్సిల్ 23 అనమాట. ఈ విధంగా 0, 2, 23 అనేది ఇక్కడ మనకు ఈ పాయింట్ అయితే అయిపోద్ది అనమాట. అదే వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమైందే? సో క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. చూడండి, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ వైజెడ్ ప్లేన్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ ఏబీ అండ్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంతే, అర్థమైంది? సో ఈ విధంగా ముందు మనకు వైజెడ్ ప్లేన్ కాబట్టి ఏమవుతుందంటే రేషియో -x1 x2 అవుతుంది అనమాట. ఇక్కడ మనకు x1 x2 అంటే ఓకే ఏబీకి సంబంధించింది, ఇక్కడ లైన్ సెగ్మెంట్కి సంబంధించినది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకు అదేవిధంగా ఇక్కడ మనకు మైనస్ వచ్చింది కాబట్టి ఎక్స్టర్నల్లీ చేస్తుంది పి అనే పాయింట్ ఏబీ అనే లైన్ సెగ్మెంట్ని అని తెలిసిపోయింది అనమాట. కాబట్టి పి పాయింట్ కావాలి కాబట్టి ఇప్పుడు మనకు ఫార్ములా ఎక్స్టర్నల్లీగా ఈ విధంగా మనకు L/M రేషియోలో చేస్తున్నప్పుడు ఏబీ అనే లైన్ సెగ్మెంట్ని ఆ పి పాయింట్ కావాలంటే ఫార్ములా అయితే ఇది అయిపోద్ది అనమాట. ఇది అప్లై చేస్తే నాకు పాయింట్ అనేది బయటపడిపోయింది అనమాట. అంతే, అర్థమైంది? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.